హలో! నమస్తే అండి. నేను సూర్యకుమార్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ జీవితం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఇద్దరికీ 6 సంవత్సరాల క్రితం మేమిద్దరం ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. అప్పుడు వాకింగ్‌లో ఎదురుపడేవాళ్ళం. అప్పుడు పరిచయం అయిందండి. రోజు మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఒకరోజు ఆమెకు మాట్లాడాలనిపించి నాతో మాట్లాడారు. నా వివరాలు అడిగారండి. నేను చెప్పాను. తర్వాత ఆమె వివరాలు అడిగాను నేను. ఆమెది రాజస్థాన్ అని చెప్పారు. అక్కడ ప్రిన్సిపల్‌గా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడికొచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డానని చెప్పారు. ఆమెకొక కూతురు, కొడుకు. వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయినాయి. పిల్లలు కూడా ఉన్నారని చెప్పారండి. తర్వాత నేను అడిగాను, "మీ హస్బెండ్ ఏం చేస్తారండి?" అంటే ఆమె చెప్పారు. అతి మామూలుగా చెప్పారు. ఆయన ఒక చదువుకోలేదు, 10th ఫెయిల్ అయ్యారు అని చెప్పారు. అంతలో నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆశ్చర్యపడి అడిగానండి వెంటనే, "ఎలా చేసుకున్నారు మీరు?" అని. అంటే మొదటి పరిచయంలోనే ఆమె ఫ్రీగా ఉండటం వలన అలా అడగగలిగాను అనుకుంటానండి. ఆమె చెప్పారు తన 5వ ఏట తల్లి చనిపోయిందని. తండ్రి, ఒకే కూతురు, తండ్రి హాస్టల్‌లో పెట్టి చదివించారంటండి. తనకి స్విమ్మింగ్, డ్రైవింగ్, హార్స్ రైడింగ్ కూడా నేర్పించారంట. తను కాలేజీలో చదివేటప్పుడు ఫ్రెండ్స్‌తో మూవీస్‌కెళ్ళినప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడంటండి. అతను పంజాబీ. అతను చాలా స్నేహంగా ఉండి, ప్రేమగా ఉండేవాడంట. అసలే ఆమెకు తల్లి ప్రేమ లేదు కాబట్టి తొందరలోనే అతనితో ప్రేమలో పడ్డారు. తర్వాత వాళ్ళ నాన్నగారితో చెప్పి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఒప్పుకొని పెళ్లి చేశారండి. తర్వాత ఆమెకి తొందరలోనే తెలిసింది అతనేం చదువుకోలేదు, వెనకాల ఫైనాన్స్ లేదు. అండ్ అసలు బిజినెస్ గురించి అతను ఇంతకుముందు బిజినెస్ చేస్తానని చెప్పాడట. కానీ బిజినెస్ గురించి అసలు ఏమీ తెలియదంటండి. అయితే మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన వాళ్ళతోనే జీవితం సాగించాలి గనక, ఆ జనరేషన్ గనక ఇంకా ఆమె అలాగే ఉన్నారు. అతనికి ఏమీ మనీ లేకపోగా మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండి. పైగా మళ్ళీ నాగింగ్, ఫుడ్ విషయంలో అతనికేమీ సరిగ్గా నచ్చదు. రోజు 2 బ్రేక్‌ఫాస్ట్‌కి 2 టిఫిన్‌లు కావాలండి. ఉప్మా కంపల్సరీ అంట. మిగతాది ఇంకొక రకం ఏదైనా. వంట మనిషి ఉందండి ఆవిడకి. వాళ్ళ నాన్నగారు ఆమెకు 7 కాదు 4 స్టోరీ బిల్డింగ్ ఇచ్చారండి రాజస్థాన్‌లో. వీళ్ళకిక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 బెడ్‌రూమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో. చాలా రిచ్. ఆడియో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు షాపింగ్‌కెళ్ళినప్పుడు అదీను. అయితే అప్పుడు ప్రిన్సిపల్‌గా చేసినప్పుడు కొంత టైము కాలేజీలో ఉండటం వలన తర్వాత టైము ఈయనతో ఈయన హింసను తట్టుకోవాల్సొచ్చేది. తర్వాత ఇక్కడికొచ్చేసాక ఇక ఆమెకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఆమె చాలా మందితో యాక్టివ్‌గా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ భగవద్గీత ట్రాన్స్లేట్ చేస్తున్నానని చెప్పేవారండి. అలాగా ఏదో వ్యాపకంలో ఉండేవారు. ఆమెకే ఒక సమర్థుడైన మనిషి ఎదురైతే తన కాలేజ్ డేస్‌లో ఆమె జీవితం మరోలా ఉండేది. ఈ ఈయనతో ఇలాగా ఈమెకి హింసగా ఉండేదనమాట. ఒక్కొక్కసారి విసిగిపోయినప్పుడు ఈ కాలం అయితే డైవర్స్ తీసుకునేవారు. మన కాలంలో అలా కాదు అని అనుకునేవారు. అంటే నిజమేనండి. నేను చాలామందిని ముందు జనరేషన్ వాళ్ళని చూశాను, విన్నానండి. చాలామంది భర్తలు బాగానే బాధ పెట్టేవారు. వాళ్ళు అలాగే జీవితాన్ని సాగించేవారు. ఎందుకంటే విడిపోయి మనం కేవలం మనశ్శాంతి కోసమే విడిపోయినా కానీ ఇంకో స్త్రీ విమర్శిస్తుంది అండ్ స్త్రీలే వేలెత్తి చూపిస్తారు. అందుకని అలాగే ఉండేవారు వాళ్ళు. ఈ కాలం ఎంతో స్వేచ్ఛనిచ్చారు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు. కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. చాలా చిన్న విషయాలకి డైవర్స్ తీసుకుంటున్నారు. అది వరకు డైవర్స్ లేవని చెప్తారు కానీ
అప్పుడు ఇలాగే ఉంటే అప్పుడు కూడా తీసుకునేవాళ్ళు. కానీ హ్మ్, అప్పుడు అప్పుడు కూడా బోలెడన్ని ఉండేవనమాట ఇలాంటి అవకాశాలుంటే డైవర్స్‌లు. ఇంత బాధలు పడేవాళ్ళు గాదు. ఆహ్, అది సాంప్రదాయం. అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛనిస్తే ఇప్పుడు దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీనంతటికి కారణం నేను అనుకోవటం టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ముందుకెళ్ళిపోతుంది గానీ, మనుషుల ఆలోచన విధానం చాలా రాక్ ఏజ్‌లోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది. మరి స్కూల్ ఎడ్యుకేషన్‌లో లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టకూడదా? మనుషులు చదువుని డబ్బు సంపాదిస్తాకే చదువుకుంటున్నారు గానీ, ఏంటి మంచి, చెడు అనేది తెలియట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేషనల్‌గా ఆలోచించలేకపోవటం వల్ల. మరి అలాంటి విద్య ఉండటానికి అవకాశం లేదేమో మరి నాకు తెలియదు. సరే, ఇంకా ఈమె గురించి అయితే ఈమెకు ఈ స్ట్రెస్ వల్ల 2 సార్లు క్యాన్సరొచ్చి తగ్గిందండి. తర్వాత ఆయన 2 ఇయర్స్ క్రితమే, ఆయన పంజాబీ, నేను చెప్పానో లేదో. 2 ఇయర్స్ క్రితమే ఆయన చనిపోయారు. ఈమె అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేశానని చెప్పారండి. అన్నదానం కూడా చేశారు. అయితే ఈమె జీవితం అంతా ఇలా వేస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుంది. కొంతమంది పూర్వజన్మ కర్మ అది ఇది విధి అంటారు. అంటే ఈ సాంప్రదాయాలు మనమే కదా సృష్టించుకున్నవి. మరి ఏమిటో పూర్తిగా నాకు తెలీదు. అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.